లూక్రేషియస్ ఎప్పుడు ఏదో ఒక ఆలోచన చేసే మనిషి. ప్రపంచం ఎలా నడుస్తుంది అని అతను గమనించాడు. ప్రకృతి ఎలా పనిచేస్తుంది అని అతను చూశాడు. మనిషి ఎందుకు భయపడతాడు అని అతను ఆలోచించాడు. అప్పుడు అతను ఒక బలమైన మాట చెప్పాడు. ఏది ఖాళీ నుండి పుట్టదు. గాలి కూడా కారణం లేకుండా రాదు. వర్షం కూడా కారణం లేకుండా పడదు. ప్రతి విషయం వెనుక ఒక కారణం ఉంటుంది. ఇది అతని మొదటి బలమైన నమ్మకం. మరియు అతని రెండవ బలమైన నమ్మకం ఏమిటంటే, లూక్రీషియస్ చెప్పాడు, ఈ ప్రపంచంలో ఉన్నది రెండు విషయాలు. ఒకటి అణువులు, రెండు శూన్యం. లూక్రీషియస్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాడు. ఒక రైతు భూమిలో విత్తనం వేశాడు. ఆ విత్తనం నేలలో నిద్రపోయింది. కొన్ని రోజుల తర్వాత మొక్కగా మారింది. ఆ మొక్క పెద్ద చెట్టుగా మారింది. అప్పుడు లూక్రీషియస్ ఇలా అన్నాడు, చిన్న విత్తనం లోపలే పెద్ద చెట్టు దాగి ఉంటుంది. ప్రపంచం కూడా అలానే పనిచేస్తుంది. చిన్న చిన్న భాగాల వల్లే పెద్ద ప్రపంచం తయారైంది. అతను వాటిని అణువులు అని చెప్పాడు. అణువులు కనిపించవు, కానీ అవి ఎప్పుడూ పనిచేస్తుంటాయి. నీ శరీరం అణువులతో తయారైంది. నీ ఆలోచన అణువులతో తయారైంది. నీ ప్రేమ అణువులతో తయారైంది. నీ నొప్పి కూడా అణువులతో తయారైంది. ఇవన్నీ వచ్చాయి, ఒకప్పుడు వెళ్ళిపోతాయి, కానీ అణువులు మాత్రం ఎక్కడికి వెళ్ళవు. అవి రూపాన్ని మార్చుకుంటాయి. లూక్రీషియస్ ఇంకో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాడు. నువ్వు చనిపోయాక నీ శరీరంలోని అణువులు మట్టిలో కలుస్తాయి. ఆ మట్టి నుండి మొక్కలు పెరుగుతాయి. ఆ మొక్కల నుండి ఒక కొత్త జీవి బతుకుతుంది. నువ్వు చనిపోవడం లేదు, నువ్వు రూపాంతరం చెందుతున్నావు అని లూక్రీషియస్ వివరించాడు. లూక్రీషియస్ జీవితంలో ఒక విషయం ఎక్కువగా చూశాడు. మనుషులు భయంతో జీవిస్తున్నారు. దేవుళ్ళ భయం, మరణం భయం, భవిష్యత్తు భయం. అతను ఆ భయాన్ని చూసి బాధపడ్డాడు. అప్పుడు అతను ఒక బలమైన మాట చెప్పాడు. భయం మనిషిని బలహీనంగా చేస్తుంది. భయం ఉన్న చోట ఆనందం ఉండదు. భయం ఉన్న చోట శాంతి ఉండదు. అందుకే అతను ప్రజలకు ఒక మార్గం చూపించాడు. ప్రకృతిని అర్థం చేసుకో, అప్పుడు భయం తగ్గుతుంది. ఇది అతని మూడవ బలమైన నమ్మకం. లూక్రీషియస్ మరణం గురించి కూడా మాట్లాడాడు. చాలా మంది మరణం అంటే వణుకుతారు. చాలా మంది మరణం అంటే ఏడుస్తారు. కానీ అతను ఒక సూటి మాట చెప్పాడు. మరణం వచ్చినప్పుడు మనం ఉండము. మనం ఉన్నప్పుడు మరణం ఉండదు. అందుకే అతను భయపడలేదు. అతను ప్రశాంతంగా జీవించాడు. అతను ప్రజలకు ఒక సలహా ఇచ్చాడు. ఇప్పటి క్షణాన్ని ఆస్వాదించు. ఈ రోజు జీవితం విలువైనది. ఇది అతని నాలుగవ బలమైన నమ్మకం. లూక్రీషియస్ ఒకసారి సముద్రం దగ్గర నడిచాడు. అక్కడ పెద్ద అలలు వచ్చాయి, చిన్న అలలు కూడా వచ్చాయి. అతను ఒక విషయం గమనించాడు. ప్రతి అల వస్తుంది, వెళ్ళిపోతుంది. అప్పుడు అతను ఇలా అన్నాడు, ప్రతి సమస్య కూడా ఒక అల లాంటిది. అది వస్తుంది, వెళ్ళిపోతుంది. అందుకే అతను శాంతిగా ఉండేవాడు. అతను తొందరపడేవాడు కాదు. అతను భయపడేవాడు కాదు. ఇది అతని ఐదవ బలమైన నమ్మకం. లూక్రీషియస్ ధనం గురించి కూడా మాట్లాడాడు. చాలా మంది ఎక్కువ డబ్బు కోసం పరిగెడతారు. చాలా మంది పెద్ద ఇల్లు కోసం కష్టపడతారు. కానీ అతను ఒక నిజం చెప్పాడు. అవసరం తక్కువైతే బాధ తక్కువగా ఉంటుంది. చిన్న ఇల్లు కూడా సంతోషం ఇస్తుంది. సాధారణ భోజనం కూడా ఆనందం ఇస్తుంది. మనసు ప్రశాంతంగా ఉంటే జీవితం సుఖంగా ఉంటుంది. ఇది అతని ఆరవ బలమైన నమ్మకం. లూక్రీషియస్ ఒక రైతును చూశాడు. ఆ రైతు ఉదయం లేచి పని చేశాడు. సాయంత్రం అలసిపోయి ఇంటికి వచ్చాడు. అతను తిన్నది సాధారణ అన్నం. అతను నిద్రపోయింది సాధారణ మంచం. కానీ అతని ముఖంలో చిరునవ్వు ఉంది. అప్పుడు లూక్రీషియస్ ఇలా అన్నాడు, సంతోషం బయట వస్తువు కాదు, సంతోషం మనసులో పుడుతుంది. ఇది అతని ఏడవ బలమైన నమ్మకం. లూక్రీషియస్ చివరగా ఒక గొప్ప సందేశం ఇచ్చాడు. జీవితం ఒక ప్రయాణం. ఈ ప్రయాణంలో సమస్యలు వస్తాయి. ఈ ప్రయాణంలో ఆనందం కూడా వస్తుంది. కానీ ఒక విషయం ఎప్పుడూ గుర్తుపెట్టుకో, ప్రకృతిని అర్థం చేసుకున్నవాడు భయపడడు. నిజాన్ని తెలుసుకున్నవాడు గెలుస్తాడు. సాధారణంగా జీవించిన వాడు ప్రశాంతంగా నిద్రపోతాడు. ఇది లూక్రీషియస్ ఫిలాసఫీ.